కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నీట ముంచినా పాల ముంచినా మంత్రులదే బాధ్యత. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క. పరిస్థితిని సీరియస్ గా తీసుకోకుంటే ఏ పరిణామాలకైనా బాధ్యత వహించాల్సిందే. ఇది క్లుప్తంగా మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన స్వీట్ వార్నింగ్. అలాగే గట్టు దాటిన పార్టీ నేతలను కూడా ఇకపై ఉపేక్షించేది లేదని 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. 18 నెలల పాలనను పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికల రూపంలో త్వరలో అసలైన పరీక్షను ఎదుర్కొనబోతోంది. దీంతో పరిపాలనా వ్యవస్థను సెటరేట్ చేసే పనిలో పడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే 3 కేబినెట్ బర్తులను భర్తీ చేయడంతో పాటు కీలకమైన పీసీసీ పోస్టులను కూడా ఫిల్ చేశారు. ఇదే క్రమంలో గాంధీ భవన్ లో జరిగిన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ప్రసంగించిన రేవంత్ మంత్రుల పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిధులు, బాధ్యతలు అన్నీ ఉన్నా కూడా ఇన్ఛార్జ్ మంత్రులు వాటిపై దృష్టి పెట్టడం లేదన్నారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల బాధ్యతంతా ఇన్ఛార్జ్ మంత్రులదే అని స్పష్టం చేశారు ఆయన. నామినేటెడ్ పోస్టులతో పాటు జిల్లాలో పదవుల భర్తీపై కూడా దృష్టి పెట్టాలని నిర్దేశించారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడంతో పాటు ఇందిరమ్మ పాలన విజయాలను జనాల్లోకి తీసుకువెళ్లాలని పీఏసీ నిర్ణయించిందని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పార్టీ ఆర్గనైజేషన్ సంబంధించి ఎట్ ఆల్ లెవెల్స్, ఈవెన్ స్టేట్ లెవెల్లో కూడా స్ట్రెంథనింగ్ చేయటం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి సంపూర్ణంగా చర్చించి ఒక నిర్ణయం కూడా వారు చెప్పడం జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వారు ఏ రకంగా ముందు పోవాలో కూడా వారు సూచించడం జరిగింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ అంశాలపై పెద్దగా మాట్లాడిన రేవంత్ రెడ్డి పీఏసీలో పార్టీ నేతలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. గాంధీ భవన్ లో ఇంకోసారి ధర్నాలు చేయొద్దని నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి తప్ప గొడవలు, ధర్నాలు చేస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. పదవులు అడగడం తప్పు కాదు, కానీ ఆ పదవుల కోసం ధర్నాలు చేయడం ఏంటని మండిపడ్డారు. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని తేల్చి చెప్పారు రేవంత్. పీసీసీ కార్యవర్గంలో అందరికీ పనప్పగించాలని నిర్దేశించారు. పని చేసే వాళ్లది ఓ జాబితా, పని చేయని వాళ్లది మరో జాబితా ఉంటుందన్న ముఖ్యమంత్రి పని చేస్తే ప్రమోషన్, లేకపోతే డిమోషన్ తప్పదని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో ఎటువంటి మొహమాటం ఉండదన్నారు. మీరు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అయిపోయినాం కాబట్టి మా రాజకీయ జీవితం నల్లేరు మీద నడక అనుకుంటే మీ అపాయింట్మెంట్ 3 ఇయర్సే. గవర్నమెంట్ ఇంకా 4 సంవత్సరాలు ఉంటుంది. దాదాపు 3.5 సంవత్సరాలు, 6 నెలలు ఎట్లాగూ 2029లో ఎన్నికలు వస్తాయంటుంది కాబట్టి ఇంకా 4 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది. సరిగ్గా ఎన్నికల ముందు పనిచేయని వాళ్ళను తప్పకుండా పీసీసీ అధ్యక్షుడు బాధ్యతల నుంచి తప్పిస్తాడని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా పనిచేయాలని నేతలకు సూచించారు రేవంత్. బూత్, గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలని మంత్రులకు, పార్టీ నేతలకు నిర్దేశించారు రేవంత్. ఉప ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థి ఎవరు అనేది అధిష్టానం ప్రకటిస్తుందని, నేతలు ఎవరికి వారు తానే అభ్యర్థి అని చెప్పుకోవద్దని స్పష్టం చేశారు రేవంత్.